హాయ్ అండి. పన్నీర్ రోల్ చేశానండి. చాలా బాగా వచ్చాయండి. ఎవరైనా చేయకపోతే ట్రై చేయండి. ఫస్ట్‌గా ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకోవాలండి. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా, సాల్టు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. వీటిని కలుపుకున్నాక ఇందులో పన్నీర్ వేసుకొని మ్యాగ్నేట్ చేసి వీటిని అయితే పక్కన ఉంచేయాలండి. ఈలోపు అయితే మనము పిండి ముద్దనైతే రెడీ చేసుకోవాలండి. మైదా ఒక కప్పు అయితే తీసుకున్నానండి. అందులోకి సాల్ట్, ఆయిల్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నానండి. చపాతీ ముద్దలా కలుపుకున్నాక వీటిని అయితే మనము పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ని తీసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పన్నీర్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలాక ఆనియన్స్, టమోటా, క్యారెట్ వేసుకొని మనమైతే దీన్ని అయితే ఉడికించుకోవాలండి. పన్నీర్ మంచిగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనము పిండి ముద్దను తీసుకొని చపాతీలా రోల్ చేసుకొని కాల్చుకోవాలండి. రెండు వైపులను మంచి రంగు వచ్చినంత వరకు కాల్చుకున్నట్లయితే మనకైతే చపాతీకి రోల్స్ అయితే రెడీ అయిపోతాయండి. వీటిపైన మనం పన్నీర్ వేసుకొని రౌండ్గా చుట్టుకున్నట్లయితే మనకి పన్నీర్ రోల్ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.